కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము ధ్యానిద్దాం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటనుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడిరి, త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదన వారిని పట్టెను. తూర్పుగాలిని లేపి తరిశు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణము నందు, మన దేవుని పట్టణము నందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బుదిగంధముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండియున్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ఆమేన్.